హాయ్ ఫ్రెండ్స్, కంది పోని పంట పార్ట్ 2. మన దేశంలో వరి, గోధుమల తర్వాత అత్యధిక వినియోగంలో ఉండే ఆహార పంట కంది. ప్రపంచంలో ప్రస్తుతం సాగే కంది పంట మొత్తంలో 63% మనదే దేశానిదే. మనతో పాటు ఆసియా దేశాల్లో కందిపప్పు వాడకం ఎక్కువే. కానీ కంది ఉత్పాదక మన దగ్గర పప్పు దినుసుల కొరత పెరిగిపోయింది. ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే పంట దిగుబడి కూడా పెరగాలి. అందుకు ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుంటూ ఎక్కువ లాభాలనిచ్చే మేలైన కంది రకం కావాలి. ఆ ఉద్దేశంతోనే అగ్రిషాట్ మీద 2021లో పరిశ్రమ మొదలుపెట్టి సీనియర్ శాస్త్రవేత్త గంగశెట్టి ప్రకాష్ నేతృత్వంలో శాస్త్రవేత్తలు శృతి, బొమ్మ నరేష బృందం కొత్త కంది వంగడాన్ని తయారు చేసే పనిలో పడింది. ప్రత్యేక గదుల్లో కృత్రిమ తేమ, ఉష్ణోగ్రత, పోషకాల స్థాయిని నిర్దేశిత ప్రమాణాల్లో ఉంచుతూ మొక్క వేగంగా ఎదిగి దిగుబడిని సాధించేలా స్పీడ్ బ్రీడ్ను వీళ్ళు ఆ పద్ధతిని ఉపయోగించి ఈ సరికొత్త కంది వంగడాన్ని తెలంగాణ, ఒడిశా, కర్ణాటకలో దీని ప్రయోగాత్మకంగా సాగు చేయించి మంచి ఫలితాన్ని అందుకున్నారు. ప్రతికూలతలన్నిటినీ ఇది తట్టుకుంటూ మంచి లాభాలను ఇచ్చే ఈ కంది రకం నిజంగా అన్నదాతలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కంది ఉత్పత్తిని మరెంతో పెంచుతుంది. అతి త్వరలో ఈ కంది విత్తనాలు రైతులందరికీ అందుబాటులోకి రానున్నాయట. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ గుడ్ డే, కీప్ స్మైలింగ్.